హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చి చేపల పులుసు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా అలానే టేస్టీగా చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మీరు కనుక ఈ ప్రాసెస్లో చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే మీకు ఖచ్చితంగా మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 2 కేజీల వరకు చేపల్ని ఇలా కట్ చేసుకుని క్లీన్గా వాష్ చేసుకుని తీసుకున్నాను. నేను తీసుకున్న ఫిష్ అనేది కొంచెం పెద్దగా ఉండడం వల్ల ఒక్కొక్క పీస్ని 2 హాఫ్స్గా కట్ చేసుకోవాల్సి వచ్చింది. మీకు కుదిరితే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫిష్ని కట్ చేసుకుని తీసుకోండి. నేను ఇది ఫిష్ ఫ్రై కోసం పక్కన పెట్టుకున్నాను. ఫిష్ని మనం క్లీన్ చేసుకునేటప్పుడు కొద్దిగా కల్లుప్పు, పసుపు, కొంచెం మజ్జిగ, అలానే లాస్ట్కి ఒక చెక్క నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకుని క్లీన్ చేసుకున్నట్లయితే ఫిష్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా స్మెల్ వస్తున్నట్లయితే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా నూనెను వేసుకుని ముక్కలకి బాగా పట్టే వరకు కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుని వాటర్తో 2-3 సార్లు క్లీన్గా కడుక్కోవాలి. నేను ఇక్కడ ఫిష్ని క్లీన్గా కడిగేసుకుని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. నేను కల్లుప్పుని తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ని కూడా వేసుకోవచ్చు. పులుసుల్లో మనకి కల్లుప్పు తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే ఇందులో 4 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మీరు కనుక ఇంకా స్పైసీగా తినాలి అనుకుంటే ఇంకొక టీ స్పూన్ వరకు కూడా కారం వేసుకోవచ్చు. మనకి నాన్ వెజ్ కర్రీస్ అనేవి కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో 3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని మసాలా అనేది ముక్కలకి బాగా పట్టే వరకు కూడా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి. మీరు కావాలంటే ఈ మసాలాని విడిగా కలుపుకుని ముక్కలకి పట్టించుకోవచ్చు. మనం ఎంత బాగా రుద్దుతూ కలుపుకుంటే మసాలాలు అనేవి ముక్కకి అంత బాగా పడుతుంది. ఇలా అడుగు నుంచి పైకి లేపుతూ కలుపుకోవడం వల్ల కింద ఏమన్నా మసాలాలు అంటుకుపోయి ఉన్నా కూడా పైకి వచ్చేస్తాయి. ఇక్కడ చూశారు కదా, మసాలాలు బాగా పట్టేసినాయి. ఇప్పుడు వీటిని ఒక అరగంట పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక 150 గ్రాముల వరకు చింతపండుని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళను వేసుకోవాలి. దీన్ని ఒక అరగంట సేపు నానపెట్టుకోవాలి. మనకి ఫిష్ నానిపోయేలోపు ఇది కూడా నానిపోతుంది. ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉండే ఒక కడాయిని తీసుకోండి. స్టవ్ వెలిగించుకుని ఈ కడాయిని పెట్టుకుని ఇందులో ఒక 4 గిన్నెల వరకు నూనెను వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్లో మనకి నూనె అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నూనె వేడయ్యాక ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి. మెంతులు వేసుకోవడం వల్ల ఫిష్ అనేది ఎక్కువ సమయం నిలవ ఉన్నా కూడా పాడవకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ఇందులో ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులో మనం టొమాటో వేయట్లేదు కాబట్టి ఉల్లిపాయ అనేది ఎక్కువ వేసుకుంటున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ వేగడానికి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. మనం ఫిష్ని మ్యారినేట్ చేసేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయ అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి ఉల్లిపాయ అనేది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయ అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అలా ఫిష్ మొత్తాన్ని ఈవెన్గా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. అందులో మసాలా ఏమన్నా మిగిలిపోయి ఉన్నా కూడా వేసేసుకోండి. మనం చేపల కూరలో గరిట పెట్టి తిప్పడం కన్నా ఇలా ఎగరేసుకుంటూ కలుపుకోవడం వల్ల చేప ముక్క అనేది చిదురు కాకుండా ఉంటుంది. మనకి చేప ముక్క ఉడికే కొద్దీ మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇట్లా మనం ఎగరేసుకుంటూ తిప్పుకోవాలి. ఒకసారి మొత్తం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి.
10 నిమిషాలకి మనకి చేప ముక్క అనేది చాలా వరకు ఫ్రై అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, మనకి నూనె అనేది పైకి తేలుతూ కనిపిస్తుంది. ఇక్కడ మనకి 50% వరకు ఫిష్ పీస్ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు పులుసుని వడకట్టుకుని వేసుకోవాలి. ఈ చింతపండు పులుసులో చేప ముక్క ఉడకడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి పులుసు ఆల్రెడీ ఉడకటం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం గ్రేవీ కోసం సరిపడా నీళ్ళని వేసుకోవాలి. ఈ టైంలో కావాలంటే మనం ఒకసారి టేస్ట్ చేసుకుని ఉప్పు కారాలు ఏదన్నా తగ్గితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మొత్తం ఇలా కలుపుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకుని మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మనకి ఫిష్ అనేది బాగా ఉడికిపోతుంది. ఇక్కడ చూసారా, ఫిష్ అనేది చక్కగా ఉడికిపోయింది. అంతే. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.